ఒక బీసీ యాక్టివిస్ట్గా దీనికోసం కొట్లాడినవాడిగా వస్తాయని కలలు కన్న వాళ్ళం మేము కూడా. నోట్లో మన్ను పోసినావు కదా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ నీ చిల్లరతనంతో చేతగానితనంతో చిన్నపిల్లల మనస్తత్వంతో ఆడినట్టు ఆట ఆడినందుకు ఇలా మనం ఆగమైపోయినాం. మేము అన్ని ఎఫర్ట్స్ పెట్టినాము. ఈ బీసీలకు చిత్తశుద్ధి 42%. గతంలో కేసీఆర్ 23%తో ఎన్నికలకు వెళ్ళారు, కానీ మేము 42% ఇవ్వాలనుకుంటున్నాం అనేది కాంగ్రెస్ నాయకుల మాట. అన్న రామాయణం అంతేనే రామునికి సీత ఏమైంది అనకేది దండం పెడతా. రామాయణంతో రామునికి సీత అయింది అనకిగా. మార్చిలో బిల్లులు ఉండగా జూలైలో ఆర్డినెన్స్ తేవటం చిత్తశుద్ధి ఉన్నట్టా చెప్పన్నా. జూలైలో ఆర్డినెన్స్ ఉండగా 31 ఆగస్టు నాడు మళ్ళీ 2 బిల్లులు తేవటం చిత్తశుద్ధి ఉన్నట్టా? ఆ బిల్లులు కూడా పెండింగ్ ఉన్న తర్వాత మళ్ళీ జీవో 9 పట్టుకురావడం చిత్తశుద్ధి ఉన్నట్టా చెప్పు. 200 కోట్ల నీ సొమ్ము నా సొమ్మే, మన అందరు ట్యాక్స్ పేయర్ సొమ్ము ఖర్చు పెట్టి నువ్వు కులగణన చేస్తే ఆ రిపోర్ట్ను ఏఐసిసి ఆఫీస్లో ఆ రిపోర్ట్ ఉంటుంది, కానీ ప్రజల సమక్షంలో ఆ రిపోర్ట్ ఉండదు. చిత్తశుద్ధి ఉన్నట్టా? భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్, వేర్ ఇస్ దట్ రిపోర్ట్? ఎవరి ముట్టి కింద ఉంది అది? ఎందుకు బయటికి రాదు? చిత్తశుద్ధి ఉన్నట్టా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి అబ్జర్వేషన్స్ రిపోర్ట్, వై హావ్ యు నాట్ టేబుల్డ్ ఇన్ ద అసెంబ్లీ? వై హావ్ యు నాట్ టేబుల్డ్ ఇన్ ద కౌన్సిల్? వై హావ్ యు నాట్ కెప్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్? ఇవన్నీ పెట్టకపోతే చిత్తశుద్ధి ఉన్నట్టు మీరు అంటే మీకు దండం, రేవంత్ రెడ్డి గారికో దండం. చిత్తశుద్ధి కాదు, కనీస నిబద్ధత లేదు ఆయనకు. అహంకారి, ఆధిపత్య అహంకారంతో, అగ్రకుల ఆధిపత్య అహంకారంతో వ్యవహరిస్తూ ఇవాళ బీసీల జీవితాలతో చెలగాటమాడిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి మద్దతు దురదృష్టం ఏంటంటే మా బీసీ ఎమ్మెల్యేలు, మా బీసీ మంత్రులు అక్కడ కూడా వాళ్ళు కూడా తానా అంటే తందానని చెప్పని వాళ్ళు కూడా తందాన కొడతా ఉన్నారు. బిట్రేయల్, ఇది మోసం, దగా.